విజయవాడలో 45,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నామని 3 నెలల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో 100 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేస్తున్నామని, పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా సమిష్టిగా పనిచేస్తున్నామని తెలిపారు. విజయవాడ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నామని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ చాలా గట్టి పార్టీగా ఇవాళ నిలబడింది. అన్నిటికన్నా ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులు ఉన్న ఈ నియోజకవర్గంలో అందరం కూడా కలిసికట్టుగా గ్రూపులకి ఇది లేకుండా తీసుకువెళ్తున్నాం. ఇక విజయవాడ నగరం ఇవాళ కార్పొరేషన్, విజయవాడ నగరం మున్సిపల్ కార్పొరేషన్ మొన్నటిదాకా వైసీపీ నాయకత్వంలో ఉండేది. ఒక్క రాయి కూడా ఈ కార్పొరేషన్కి ఒక్క రాయి కూడా వేయలేని పరిస్థితి ఇవాళ వైసీపీది. మేము అధికారంలోకి వచ్చినాక నగరం కార్పొరేషన్ అభివృద్ధికి ఎన్నో కృషి చేశాం. దానిలో భాగంగా మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చాలా కోరికలు ఇవాళ విజయవాడ నగరం మీద కోరాం. దాంట్లో ముఖ్యంగా కొండ ప్రాంత వాసులకి జీవో నెంబర్ 30 ద్వారా ప్రభుత్వ స్థలాల్లో 150 గజాలు స్థలం ఉన్న ఎవరికైనా సుమారు 45,000 నుంచి 50 కుటుంబాలకి పట్టా పంపిణీ కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా చేయమని ఆదేశించారు. దానిలో భాగంగా అందరూ విజయవాడ నగర వాసులందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సుమారు 45,000 మంది కుటుంబాలు ఇళ్ల పట్టాలు ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ క్రమబద్ధీకరించడానికి ముఖ్యమంత్రి గారు నిశ్చయించారు. అది కూడా 3 నెలల లోపలే ఇల్లు అనేది తప్పకుండా క్రమబద్ధీకరణ అవుతుంది. దాన్ని ముందు అప్లికేషన్ పెట్టుకుని దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని నగర వాసులందరినీ కోరటం జరుగుతుంది. అది కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆ పట్టావాసుదారులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక విజయవాడ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళాం. అమరావతిలో భాగమైన ఈ విజయవాడ అమరావతికి కన్నా అందంగా తయారవ్వాలని ముఖ్యమంత్రి గారి కోరిక. తప్పకుండా డ్రైనేజీ, మంచినీరు, డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ మూడింటికి కూడా డిపిఆర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. గతం కంటే భిన్నంగా అందరం కూడా కలిసికట్టుగా పార్టీ బలోపేతాన్ని